వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. జాతీయ ఫుట్బాల్ ప్లేయర్, అదేవిధంగా 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ ఇండియా ఆ వార్లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి అనేక రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి, ప్రస్తుతం టీపీసీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ చైర్మన్ పెరిమల్ రాజేంద్ర గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. జై హింద్. జై హింద్. ఆ కోర్టుకి ఆ మెడల్స్ పెట్టారు. ఎన్ని ఇండియన్ ఆర్మీలో వచ్చిన మెడల్స్? అన్ని ఇండియన్ ఆర్మీలో ఎక్కడెక్కడ సేవ చేసిన 19 years సేవ ఏ ఏరియాలో ఏ ప్లేస్లో ఉంది అది అన్ని మెడల్స్. ఎక్కడెక్కడ చేసారు మీరు ఆర్మీలో? భారతదేశంలో అన్ని స్టేట్లో అన్ని వారి ఏరియా జోన్లు అన్నీ పోయినాను నేను. ఫుట్బాల్లో జాతీయ ప్లేయర్ వరకు ఎలా ఎదగారంటే ఏం చెప్తారు సార్? నేను యాక్చువల్లీ ఈ లొకాలిటీలో మొత్తం ఫుట్బాల్ ప్లేయర్ ఒలింపియన్స్ బలరామన్, ఒలింపియన్ కన్నన్, ఒలింపియన్ తంగరాజ్, మొత్తం ఈ కంటోన్మెంట్లో మాది మొత్తం పుట్టుకోమ నుంచి ఫుట్బాల్ ఆడడమే ఇది. దీంట్లోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడు యాజ్ ఎ ఫుట్బాలర్ జాయిన్ అయినా నేను. యాజ్ ఎ ఫుట్బాలర్ జాయిన్ అయినా 1971 జాయిన్ అయినా. 72లో నన్ను సెలెక్ట్ చేసి జూనియర్ ఇండియా సెలెక్షన్కు NIS పటేలకు పంపించారు నన్ను. అక్కడ సెలెక్షన్లో నేను పోతే నాకన్నా చాలా పెద్ద పెద్ద ప్లేయర్ మోహన్ బాగన్, ఈస్ట్ బెంగాల్ నుంచి పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. అక్కడ ఉన్న కోచ్ నాకు చెప్పిండు, రాజేందర్ నువ్వు కన్నన్ వాళ్ళ ఊరు నుంచి వచ్చినావు కాబట్టి ఒలింపియన్ నా ఫ్రెండ్ అయినా నువ్వు ఒక పని చేయి, నువ్వు పొజిషన్ వేరే మార్చుకున్నావు, వేరే పొజిషన్లో పోతే నేను తీసుకెళ్తాను, నేను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను, కానీ ఆఫ్లో నేను ఆఫ్ ఆడతాను మిడ్ఫీల్డర్. సో మిడ్ఫీల్డర్ నీకు ఛాన్స్ లేదు, నీ వేరే పొజిషన్లో నేను తీసుకెళ్తాను. నేను చెప్పిన సార్ వాటి వేరే పొజిషన్ నేను పోను, నేను మళ్ళీ నీ అక్కడ పోతే నన్ను గేలి చేస్తారు, ఎక్కిరిస్తారు, నీ ఆఫ్గా పోయి వేరే పొజిషన్ ఎట్లా పోయినావని. సో అందు గురించి నేను వదిలేసుకున్న ఛాన్స్. నేను ఆ వార్లో మీరు చేసినటువంటి సేవలు ఏంటి? అసలు ఆర్మీ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? ఆర్మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే యాజ్ ఏ ఫుట్బాలర్ నేను ఫుట్బాల్ చాలా పెద్ద ఫుట్బాలర్ అవుతాను. ఈ మీద చాలా ఇండియాలో పెద్ద టీం అది, దాంట్లో అదే ఒకటి. ఇంకొకటి ఏమంటే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి డేర్నెస్ చాలా, ఆర్మీ సోల్జర్గా ఉండాలా, ఫైట్ చేయాలా, ఇటువంటి క్వాలిటీస్ అన్ని ఆర్మీలో ఉంటాయి కాబట్టి ఆర్మీలో జాయిన్ అయ్యాను నేను. సైన్యంలో వెళ్ళిన కొత్తలో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? సైన్యంలో కొత్త పోయిన తర్వాత చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి. ఎందుకు ఒక ఫ్యామిలీని వదిలేసుకొని మనం ఆర్మీలో పోతే సో సపరేట్గా ఉండవలసింది ఉంటాయి. ఇంకొకటి అక్కడ ఇట్లా అన్నీ ఎట్లా ఉంటుందంటే ఏదో ఎక్కడో వచ్చేసినాం రమ్మాయి, మా ఫ్యామిలీ వదులుకుని వచ్చినామని అట్లా ఉంటాయి. మీరు ఎంతమంది మీతో? మా ఫ్యామిలీలో యాక్చువల్లీ 5 brothers 2 sisters మేము. మిగతా వాళ్ళు కూడా ఆర్మీలో ఉన్నారా లేకపోతే? ఇంకా ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉండే వాళ్ళు కూడా. కుటుంబం మొత్తం దేశానికి సేవలు అందిస్తారు. అవునవును. సో ఆర్మీలో పనిచేసే వాళ్ళ కుటుంబాల ఆవేదన ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో ఆర్మీలో ఒకటి ఆవేదన ఏముంటుంది, ఏం రా పోయిండు, ఎట్లా ఉంటావు, ఎట్లా బతుకుతావో లేదో వాళ్ళకి ఆ ఫీలింగ్లో ఉంటాయి. కానీ ఆర్మీలో మాకేమో ఉంటుంటే ఒక ఇది సాక్రిఫైస్, దేశానికి సాక్రిఫైస్ చేయాలని ఒకటి ఉంటాయి. అందుగురించి మా డిఫెన్స్ సోల్జర్స్ ఎన్ని మంది ఉంటారో అన్ని మంది దేశానికి చాలా మంచిది. వాళ్ళతోని డబ్బు దొరుకుతుందా లేదా అని, కానీ వాళ్ళతోని చాలా పెద్ద అసెట్ ఏమంటే కంట్రీ ఒక డిసిప్లిన్డ్ జనరేషన్ ఉంటాయి. ఆర్మీలో కుల, మత, ప్రాంత ఇలాంటి విభేదాలు ఏమైనా ఉంటాయా సార్? ఆర్మీలో అటువంటి టోటల్ ఏముండదు. ఆర్మీలో ఎన్ని మంది మేము ఉన్నాము, ఏ క్యాస్ట్ అని ఎవరు అడుగారు, ఏ క్యాస్ట్ అని ఏమీ లేదు. గుడి పోయినా, చర్చ్ పోయినా, మస్జిద్ పోయినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీంట్లో ఇది ఉంటారు, అందరు పోయి జాయిన్ అవుతారు. సైన్యంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేదు అనుభవం ఏం లేదు, కానీ నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఏమని? అదే ఇప్పుడు ఈ RSS ఒక గవర్నమెంట్ వచ్చి మొత్తం సైన్యాన్ని డివైడ్ చేసేసింది. ఆఫీసర్ ర్యాంక్, ఈవెన్ ఆఫీసర్ ర్యాంక్ పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా రాజేంద్రని నన్ను కౌలించుకొని మాట్లాడేవాళ్ళు. క్యాస్ట్ గిస్ట్ అని ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏమంటే ఇది డివిజన్ వచ్చేసింది. మొత్తం వీళ్ళు వచ్చి డివైడ్ చేసేసిండ్రు. కానీ బీజేపీ నాయకులు అంటున్నారు RSS దేశాన్ని రక్షిస్తుంది, RSS దేశం కోసం పనిచేస్తుంది, RSS అనేది ఒక కులం కోసమో మతం కోసమో పనిచేయట్లేదు, దేశాన్ని రక్షిస్తుంది RSS అనేసి అంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను ఆర్మీలో పోయిన తర్వాతనే ఆర్మీది క్వాలిటీస్ ఏమి, ఎట్లా కలిసిమెలిసి ఉండాలా,
ఎట్లా ఇది ఎట్లా భారతదేశం బాగుపడుతుంది నేను ఆర్మీలో పోయిన తర్వాత నాకు తెలిసింది. ఆర్ఎస్ఎస్ మేము పెద్ద కులాలు వీళ్ళందరూ మా కింద పనిచేయాలి. అదే నేను గ్రహించిన. నేను 10th క్లాస్ స్టూడెంట్. నేను 1968లో ఆ రోజుల్లో ఈవి రామస్వామి పెరియర్ ఇక్కడ ట్రిమ్లగిరి లాల్ బజార్లో వచ్చిండు. ఆయన వచ్చి గుడి ముంగటనే ఒక పెద్ద మీటింగ్ వేసిండు. ఐఎమ్ ప్రెసెంట్ అట్ దట్ మీటింగ్. ఎస్, ఆయనతో కలిసి ప్రయాణం చేసిరా మీరు? ప్రయాణం చేసిన విన్నాను నేను మీటింగ్. నేను 10th క్లాస్ స్టూడెంట్. ఆయన ఏజ్ అప్పుడు 86. ఈవి రామస్వామి పేరు ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి ఆయన ఇట్లా ఇట్లా కూర్చోపెట్టిండ్రు. కూర్చోపెట్టి ఆయన వచ్చి ఆయన ఒకటి మాట చెప్పిండ్రు, ఏమంటే దయచేసి బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ లేచి వెళ్ళిపోండి. ఒకవేళ సత్యం మీరు వినాలంటే మీరు కూర్చోండి. అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టిండి మీటింగ్. ఆయన మొదలుపెట్టి మీటింగ్ తర్వాత మొత్తం ఆయన చెప్పిన 23 years ఆయన ఒక సాధు లేకపోతే లైఫ్ లీడ్ చేసిండు. ఆయన 23 years మొత్తం నేను ఒక సాధువుగా ప్రతి టెంపుల్లో పోయి నేను పూజ చేసుకొని ఒక్క టెంపుల్ కూడా భారతదేశంలో వదలలేదు. అన్ని టెంపుల్లో పోయినా. దాని తర్వాత 6 నెలలు నేను ఇదిలో హిమాలయలో తపస్సు కూర్చున్నాను. నేను ఎటువంటి లైఫ్ లీడ్ చేసుకొని వచ్చిన. దాని తర్వాత నేను బయట ఎందుకు వచ్చినా అంటే ఇదన్నీ వీళ్ళు మోసం చేస్తున్నారు. అందుగురించి ఆయన వచ్చి ఏం చెప్తాను, దేవుడే లేదురా, దేవుడు గుడి ముంగటని కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడింది. ఇంట్లో వచ్చి ఇన్ని ఇది ఉన్నాయి అదన్నీ తీసుకుపోయి దేవుడిది. ఇంకొకటి ఏమంటే ఒక రాళ్ళలో ఉండే మధుర వీరన్ అని తమిళ్లో, అది ఏమంటే మా చిన్న తాత సెకండ్ వరల్డ్ వార్లో బర్మా నుంచి తెచ్చిండంట. అది కూడా మేము మొక్కుతుండే. అదన్నీ తీసుకుపోయి నేను బాయిలో పారేసినాను. ఆయన మీటింగ్ విన్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాస్తికున్నాను. నేను ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో కుళ్ళు కుతంత్రాలు కులాలు మతాలు అన్నీ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? సో అది ఎంత మాతోని వీలవుతుందో అంతతోని మేము సెటరేట్ చేస్తాం. మేము దాంట్లో మింగిల్ కామ్. ఈరోజు అనిపించిందా మేమేమో సరిహద్దులలో దేశాన్ని కాపాడడానికి దేశ ప్రజలను కాపాడడానికి మీకు కష్టపడుతుంటే వీళ్ళు పొద్దున్నే కులాలను కొట్టుకుంటారు, వీళ్ళు మతాలను కొట్టుకుంటారు, ఒక పార్టీ పైన ఒక పార్టీ విమర్శలు చేసుకుంటారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? సో ఇప్పుడు అదే ప్రత్యేకంగా ఎవరు పార్టీ నుంచి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు ఇంకొకరు తప్పుగా చెప్తే మేము వాళ్ళ గురించి మాట్లాడతాం, అట్లా చేయకపోతారని. కానీ అబద్ధాలు చెప్పుకొని దేవుడు మా దేవుడు మీ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు చెప్తున్నారు కదా, దానికి 100% మేము వ్యతిరేకం. మేము దేవుడు పేరు చెప్పుకొని నువ్వు రావద్దు. ఇప్పుడు ఓకే మీరు దేవుడిని నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను, ఇతను నమ్ముతున్నాను, ఇతను సిక్కు, మీరు హిందూ, నేను ఇసాయి, ఈయన ముస్లిం అని ఉన్నారు. ఎవరు దేవుడు సొంతం, అది ఇండివిజువాలిటీ, అది మొత్తానికి లేదు. అది ఏమంటే కనిపించదు. అది దేవుడిది ఒక ఇది ఏం విశ్వాసం ఏమన్నదో ఆ ఏ దేవుడన్నా ఉండని అది కనిపించదు. కానీ లోపల నుంచి మనం దేవుడిని ఇది చేస్తున్నాం. అందుకని దేవుడి పేరు చెప్పుకొని ఇప్పుడు ఇంకో పార్టీ కానీ ఇది కానీ అది కానీ సంపాదించవద్దు. ఓకే, ప్రస్తుతం మీరు టీపీసీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్కి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆర్మీ నుంచి సడన్గా రాజకీయ వైపు ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు సార్? మా ఫాదర్ ఈ ఏరియాకి డిప్యూటీ సర్పంచ్. అప్పటి నుంచి నాకు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పటి నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో 2 రూపీస్ స్కాలర్షిప్, సెకండ్ క్లాస్లో 4 రూపీస్ స్కాలర్షిప్, థర్డ్ క్లాస్లో 3 రూపీస్, ఇట్లనే 12th క్లాస్ వరకు. 12th క్లాస్లో నేను లాస్ట్ నాకు స్కాలర్షిప్ 85 రూపీస్ దొరికింది. ఆ ఒక్క స్కాలర్షిప్లోనే ఆ రోజుల్లో మేము బుక్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి. గవర్నమెంట్ స్కూల్లో నో ఫీజ్. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దీంట్లోనే మేము చదువుకున్నాము. మేము ఈరోజు ఏం ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉన్నాను. మా తల్లిదండ్రులది ఏం ప్రాపర్టీ ఏం సంపాదించి ఏం లేదు. ఇక ఆర్మీలో పోయిన తర్వాత ఆర్మీ ఈ రోజు కూడా నేను పెన్షన్ తీసుకుంటున్నా, ఆర్మీ అది కాంగ్రెస్ పార్టీ అది. సో ఇటువంటి చాలా మంచి ఇది ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒక్కొక్కటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మేలు చేసినా అంత మేలు చేసింది. సో వాళ్ళ ఏమి డివిజన్ పాలిటిక్స్ ఏం లేకుండే వాళ్ళ దగ్గర, కులాలు మతాలు అదని ఏం లేకుండే. అది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత ఇదైందంటే అంత పెద్ద ప్రాబ్లం అవుతున్నాయి. సార్ వాస్తవంగా మీరు చెప్పండి, దేశంలో బీజేపీ పార్టీ హిందుత్వం అంటుంది, కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అంటుంది,
కానీ ప్రజలకి ఇందులో ఏది నిజంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? 100% సెక్యులరిజం ఉపయోగపడుతున్నది. ఈ బంగ్లాదేశ్ వార్లో నేను జాయిన్ అయినాను కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరు కలిసి వారిని విన్ చేశాం. ఎవరికి డిఫరెన్స్ లేదు. నా ఎంబడ ఉన్నాడు జైనల్ హుసేన్ అని, వాళ్ళ ఫాదర్ 65 వార్ మెడలిస్ట్. సో వాళ్ళ కొడుకు నా వెంబడ సర్వీస్ చేసిండ్రు. దేశానికి ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు మేలు చేస్తున్నారు, అది మనకు అవసరం. సిక్స్ మంచి ఫ్రెండ్ నాకు, క్రిస్టియన్ మంచి ఫ్రెండ్, ముస్లిం మంచి ఫ్రెండ్. సో ఇటువంటి అందరు మేము కలిసిమెలిసి ఉన్నాము. సో ఆ యూనిటీ దేశాన్ని ముంగట తీసుకుపోతున్నది. ఇప్పుడు ట్రైన్లో పోతున్నాము, ట్రైన్లో పోయేటప్పుడు ఇప్పుడు అన్ని కులాలు మతాలను ఒకసారి పోయేటప్పుడు ఒకళ్ళు మొక్కం నీ ముస్లిమా నువ్వు ఉందా అంటే సంతోషంగా పోతాం మనం. అదే విధంగా అరే మనం అందరు ఫ్రెండ్స్, మనం ఒక దేశం నుంచి వచ్చినాము, ఒక స్టేట్ నుంచి వచ్చినామంటే సంతోషంగా పోదాం, మన ప్రయాణం సంతోషంగా ఉంటాయి. ఈ లోకంలో ఎన్ని రోజులు మనం ఉంటాము, అన్ని రోజులు అందరు కలిసిమెలిసి ఉంటే సంతోషంగా మన భారతదేశం ముంగటిపోతుంది. డివిజన్ మన లోపలనే వచ్చేస్తే, అది కూడా పర్టికులర్గా డిఫెన్స్లో వస్తే చాలా బాధ. ఏమంటే నాకు కడుపు మండుతున్నది. ఈరోజు కూడా డిఫెన్స్లో తీసుకొచ్చిండ్రు వీళ్ళు, ఆర్ఎస్ఎస్ డిఫెన్స్లో రావద్దని. కానీ ఈ మొత్తం ఆర్ఎస్ఎస్ రూల్ చేస్తున్నాయి దేశాన్ని. ఎట్లా రూల్ చేస్తున్నాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు కదా, 72 ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం భారతదేశాన్ని నడిపిస్తున్నారు ఢిల్లీ నుంచి. దాంట్లో 70 ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 ఎస్సీ ఉన్నారు. పవర్ అని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోదీకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏ తెలియదు, బి తెలియదు. వీళ్ళు గైడ్ చేయాల్సిందే కదా. లేదు, ఆయన ఏం టెలిప్రాంప్టర్ పెట్టుకున్నాడు ఆయన చెవుల్లో. వీళ్ళు పక్కకు ఉంటాడు వాళ్ళ ఆఫీసర్ ఇంకొకడు. ఆయన ఏం మాట్లాడుతుంటే ఈయన మాట్లాడతాడు. సో ఈయనకు తెలియదు, ఏం లేదు. నరేంద్ర మోదీ నా దుశ్మన్ ఏం లేదు, నరేంద్ర మోదీ నాది ప్రాపర్టీ ఏం తీసుకోలేదు. అటువంటి పెద్ద సీట్లు ఆయన కూర్చోపెట్టుకొని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తున్నారు ఆయన. ఆర్ఎస్ఎస్ మెంటాలిటీ ఏమంటే ముందు చెప్పినాను కదా, ఈ రామస్వామి పెరియార్ది. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెరియార్ రామస్వామి పేరుని కూడా బగ్గు అంటారు కదా సార్. అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే ఓపెన్గా ఆయన చెప్పిండు. ఓపెన్ నేను చెప్తాను, ఆ మీటింగ్లో నేను విన్నది, రోడ్డు మీద ఒక ఆర్ఎస్ఎస్ ఒక బ్రాహ్మణ్ పోతే, పక్కకు ఒక పాము పోతే పామును వదిలేయండి అని, ఈయనని చంపేయండి. ఓపెన్గా ఆయన చెప్పింది మీటింగ్లో. ఈయన వదిలితే మొత్తం భారతదేశం నాశనం అయిపోతుంది. పాము కరిస్తే ఒక్కడిని చేస్తాడు, ఒకవేళ పాము కరిస్తే ఒక్కడి చేస్తాడు. కానీ ఈయన ఒక్కడు మొత్తం దేశాన్ని నాశనం చేస్తాడు. ఎందుకు? ఇది ఎక్సర్సైజ్మెన్ ఎవరెవరు ఉన్నారు, డిజేబుల్డ్ ఉన్నారు, వాళ్ళ పెన్షన్ మీద వీళ్ళు ట్యాక్స్ వేసిండ్రు ఈ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా ఇది ట్యాక్స్ వాళ్ళ మీద ఎక్సర్సైజ్మెంట్ ఆర్మీ దీంట్లో తగిలింది, వాళ్ళ మీద మీరు ట్యాక్స్ వేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా మొన్న లాస్ట్ మంత్. సో ఇటువంటి ఇది ఇక్కడ ఇది బాను ఎన్క్లేవ్ అని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏప్రిల్. బాను ఎన్క్లేవ్ కొత్త శర్మ, లెఫ్టినెంట్ జనరల్ శర్మ అతను. ఆయన నాకు మా బాస్ చెప్పిండు అక్కడ ఢిల్లీ నుంచి, రాజేందర్ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ శర్మ ఉన్నాడు. ఆయన 71 వార్లో ఆయనకు మొత్తం తగిలి ఒక కాలు లేదు, ఆయన డిజేబుల్డ్గా ఉన్నాడు. ఆయనని రాలేకపోతే పర్వాలేదు కానీ వీడియో కాన్ఫరెన్స్లో ఒకసారి మాట్లాడమని చెప్పు రాజేంద్రాన్ని. సో నేను కింద ఉన్న 2 ఎక్సర్సైజ్మెన్ ఆయన ఇంటికి పోయినాం. పోయి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినాం. బాగా మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 93 ఏజ్ అతనికి. మాట్లాడిన తర్వాత దీని మెల్లగా జోస్లో వచ్చిండు. సాబ్ కైసా భీ ఆప్ राहुल गांधी के मीटिंग में आप तो प्रेस कॉन्फ्रेंस में बात करना साहब, वीडियो कॉन्फ्रेंस में नहीं मैं बात नहीं कर सकता हूँ. దాని తర్వాత నేను ఇది గ్రాప్ చేసింది ఏమంటే, ఈయన శర్మ, ఈయన ఆర్ఎస్ఎస్ ఫీలింగ్ ఉన్నాయండి. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా చేస్తున్నాయి. దాని గురించి ఈయన చేస్తలేని నేను ఊహించిన. 40 minutes మాట్లాడిండు ఆయన, ఛాయ్ తాగిపించి నేను చెప్పాను. కానీ మీ ఆర్గనైజేషన్ విషయానికి వద్దాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు మీ ఆర్గనైజేషన్ చేసే పని ఏంది, మీ పాత్ర ఏంది అసలు? సో నేను ఆర్మీ ఎక్సర్సైజ్మెంట్స్ ఏమి ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆయన పెన్షన్ కానీ, ఆయనకి ఈసీహెచ్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యామిలీ వీడియోస్ ఉన్నారు, పిల్లలకు అడ్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకు ల్యాండ్స్ లేదు, ఇల్లు లేదు. ఇదన్నీ మేము దీని గురించి అన్ని గవర్నమెంట్ పెట్టుకున్న క్యాప్ ఏంటి సార్? అది ఇదే నేను పారాట్రూపర్ క్యాప్ ఇది. ఇది పారాట్రూపర్, ఇది ఉన్నాయి కదా సైడ్లో, ఇది ఈఎం, ఇది నాది.
ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్స్ సింబల్ ఇది. ఓకే. ఇది రెడ్ అని పారా, ఇది పారా జంప్ 26 జంప్ చేశాను కదా, దాని గురించి ఈ వింగ్. పారాషూట్ సింబల్ ఉంది కదా, ఇది వింగ్. ఇది ఓకే. ఇది మెడల్ అని చెప్పినాను కదా, ఇక్కడ రెడ్ మొన్న సర్వీస్ చేసిన అది సింబల్. ఇది ఇతర సెల్స్ తోటి టీపీసీస్లో ఇతర డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎందుకు బలపడలేకపోతుంది? మేము ఎక్సర్వీస్ మ్యాన్ మేము చేస్తున్నాము, వాళ్ళు ఏమంటే వాళ్ళు రోడ్డు మీద తిరుక్కొని చెప్పుకోవాలా. ఇప్పుడు ఎక్సర్వీస్ మ్యాన్ అంటే బాగా సెటిల్ అయ్యి వస్తారు కదా, సో పర్సనల్గా పోయి మాట్లాడతాం, ఎప్పుడు అవసరం ఉన్నదో పిలుచుకొని మేము మాట్లాడతాం. ఒకటి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది ఉన్నాయి కదా, ఎక్సర్వీస్ మ్యాన్ ఇది ఉన్నాయి, గవర్నమెంట్ ఇది ఉన్నాయి కదా, క్వార్టర్స్ లేదు ఆఫీస్ ఉన్నాయి. దాంట్లో ఈయన ఉన్నాడు, రమేష్ అనే డైరెక్టర్ ఉన్నాడు, ఎక్సర్వీస్ మ్యాన్ డైరెక్టర్. ఆయన ఏమంటే డైరెక్ట్ బీజేపీకి సంబంధం ఆయన. సో ఏమైనా పెద్ద ప్రోగ్రామ్ ఉంటే ఏమి ఇది ఉంటే నన్ను ఇన్వైట్ చేయడానికి సీక్రెట్గా. సో ఇదన్నీ కొంచెం రేవంత్ రెడ్డికి దగ్గర తీసుకుపోయి నేను మాట్లాడేటప్పుడు చేసినప్పుడు ఒకటి ఏమంటే కార్పొరేషన్ చైర్మన్ వచ్చేస్తే అదన్నీ పవర్ నా చేతిలో వస్తాయి, పార్టీకి వస్తాయి. అప్పుడు ఓపెన్గా మేము అందరిని పిలిచి మా దగ్గర వస్తాయి. ఏ కార్పొరేషన్? ఎక్సర్వీస్మెంట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు కార్పొరేషన్లో గాంధీ భవన్లో నాకు ఆఫీస్ ఉన్నాయి. సో ఇప్పుడు పవర్ ఏం లేదు, నేను ఏమి వాళ్ళు డైరెక్ట్ పని చేయలేదు, త్రూ ఇది సైనిక్ వెల్ఫేర్తో అవుతున్నదని ఆ ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఇది చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో 100 కిలోమీటర్స్ నడిచినాం మేము, 100 మెంబర్స్ 100 కిలోమీటర్స్ నడిచినాము. నా మీద భుజం మీద చేసుకొని ఆయన నాతో మాట్లాడి ఏమన్నారు, అదే ఏం ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి, కౌన్సిలర్ అని చెప్తే ఇంకోసార్లు సంతోషపడిండు. వచ్చే కౌన్సిలర్ కూడా మీరని. డిఫెన్స్లో పాలిటిక్స్ రావద్దు, ఇదే నాది ఒక సలహా, మీకు వేరేం లేదండి. రైట్. మాజీ సైనికుల కుటుంబాల విషయాలకు వస్తే మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం సరైన సహకారం అందిస్తుందంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అందిస్తుందో అది వీళ్ళు చేస్తలేరు. ఈవెన్ పెన్షన్స్ తగ్గించేస్తున్నారు. ఎక్కడ వచ్చినాయంటారు మరి లోపాలు? అది లోపల అదే వీళ్ళు ఏమంటే వీళ్ళది ఒకటే ఆర్ఎస్ఎస్ది ఒక మెంటాలిటీ ఏమంటే ఇప్పుడు స్టేట్ ఈయన నరేంద్ర మోదీ ఈయన జస్ట్ ఏం రిమోట్ కంట్రోల్. మరి ఆర్ఎస్ఎస్కి తుపాకులు ఇచ్చి సైన్యంలో నిలబెడితే సరిపోతుంది కదా, భారత సైన్యం వాళ్ళు అది చేస్తే బాగుంటాయి కదా, వాళ్ళకి అందరిని దండ వెనకకి ఇచ్చేస్తారు. పొద్దున్నేసి బీజేపీలో ఆర్ఎస్ఎస్ అంటారు కదా, మరి మేమెందుకు దేశాన్ని కాపాడాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తుపాకులు ఇచ్చి వాళ్ళని తీసుకొని సరిహద్దులలో నిలబెడితే బాగుంటుంది అనిపించిందా? ఆ బార్డర్ పేరు చెప్తేనే ఉచ్చ పోసుకుంటారు వాళ్ళకు అదని లేదు. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎట్లా చాలా పెద్ద ఇది ఏమంటే అండి, ఈ డిఫెన్స్ ఒకటి క్వాలిటీస్ ఏమున్నదంటే సాక్రిఫైస్, ప్రొటెక్ట్ చేయాలి భారతదేశాన్ని, డిసిప్లిన్గా ఉండాలా, దొంగతనం చేయవద్దు, అబద్ధాలు మాట్లాడవద్దు, ఇంకొకరు దోసుకోవద్దు, చదువు లేని వాళ్ళు కూడా ఆర్మీలో డిఫెన్స్లో పోయి చదువుకుంటారు. ఎన్నో మంది నేను ఆఫీసర్ కావాలని అనుకుంటే ఆ రోజు ఆఫీసర్ అయి ఉంటాను, కానీ చదువు లేని వాళ్ళు ఇక్కడ పోయి అక్కడ ఆర్మీలో చదువుకుని ఆఫీసర్ అయ్యిండ్రు. అటువంటి కూడా చాలా ఉన్నారు. డిసిప్లిన్ అది వేరే. సిన్స్ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్, నేను మా ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను ఆ ప్రమోషన్ గురించి చూడలేదు. రైట్. దేశంలో సైనిక వ్యవస్థ అయితేంది, భద్రతా వ్యవస్థ అయితేంది చాలా బలంగా ఉందనేసి ఈ బీజేపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? లేదు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా బలంగా ఉండే 1971 వార్లో 90 పాకిస్తాన్ సోల్జర్ సరెండర్ అయ్యిండ్రు బాబు. అన్ని మాంసాన్ని కిందేసి చేయలేకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజులో చైనా మనం లోపల గుసాంచి వస్తే ఈయన చూసుకొని గమ్మనున్నాడు. ఇక మన ఒక కర్నల్ మన తెలంగాణ నుంచి అతను కర్నల్ ఆయన ఎంబడే 20 సోల్జర్ని కొట్టి చంపేసిండ్రు. ఈయన అంటున్నాడు చైనా ఏం రాదు కూడా అంటున్నాడు. ఆల్రెడీ ఎంటర్ అయింది, దాదాపు 1000 కిలోమీటర్ లోపల ఉన్నారు మన ఇండియా. చైనా సైనికులు భారతదేశం కవర్ చేసుకున్నారు. ఓకే. ఈయనకు ధైర్యం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పాలంటే ఉట్టి దేవుడు పేరు చెప్పుకొని అందరిని ఓటు తీసుకొని రూలింగ్ చేస్తున్నారు తప్ప. రైట్. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్, అగ్నివీర్ ఈ స్కీమ్లపై మీ స్పందన ఏంటి? సివిల్ అట్మాస్ఫియర్ నుంచి డిఫెన్స్ అట్మాస్ఫియర్లో పోయి సెట్ కానీ 5 years అయింది. నాది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను.
కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 4 సంవత్సరము అగ్నివీర్ మేము పెడుతున్నామంటున్నాం. ఇప్పుడు మీకు చెప్తున్నా అండి, 40 అగ్నివీర్ సోల్జర్స్ ఇదివరకు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా మేము మాట్లాడేటప్పుడు ఏఐసిసి మాట్లాడుతున్న మెసేజ్ ఉన్నాయి నాకు. ఎందుకు సార్ అట్లా? 20 సంవత్సరం సర్వీస్ చేసుకొని లోపల ఉన్నాను, కొత్తగా ఒకడు వస్తున్నాడు, నాతోని మింగిల్ కావాలంటే అయితే చెప్పండి ఆయన. కాలేడు కదా, కాలేడు. 4 years టర్నింగ్, ట్రైనింగ్ 4 years ఉండాలి, టైం పడుతుంది కదా. చాలా ట్రైనింగ్ 4 years ఉండాలా. ఈయన ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ అక్కడ పంపించేస్తే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ డ్యూటీలో ఒక కొత్తగా వచ్చి జాయిన్ అయ్యి మీ పక్కకు కూర్చుంటే ఎట్లా ఫీల్ అవుతాడు ఆయన? ఓకే, దేశంలో భద్రత వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఇంకా బలంగా తయారు కావాలంటే ఏం చేయాలి అసలు? ఇది ఇంకా బలంగా తయారు ముందు ఏమున్నాయో ఆర్మీది కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఏమున్నాయో అది వీళ్ళు కంటిన్యూ చేసుకొని వాళ్ళ మీద వదిలిస్తే చాలు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మీడియాలో ఉన్నారు, మీ దీంట్లో నేను బయట కూర్చొని మీరు ఇట్లా చేయాలా, మీరు ఎట్లా ఇంటర్వ్యూ తీయాలా, ఇట్లా ఇంటర్వ్యూ తీయాలంటే ఏం చేయగలుగుతారు మీరు? ఈయన ఏం చేసిందంటే వీళ్ళకి ఎవరెవరు ఇష్టం ఉన్నది వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని చేసుకున్నాడు. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే లెఫ్టినెంట్ జనరల్ క్యాడర్లో, జనరల్ క్యాడర్ కూడా కాదు, లెఫ్టినెంట్ జనరల్ క్యాడర్లో ఆయన ఇంటికి పోయిండు. ఆయనని తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, వీళ్ళ ముగ్గురు మీద వాళ్ళ చీఫ్ ఆయన ఆర్మీలోనే లాస్ట్ ర్యాంక్ వరకు పోలేదు. ఆయనని తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని కూర్చోపెట్టిండు. లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటారు? అదే లోపల చెప్తున్నాను కదా, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. నరేంద్ర మోదీని ఏం తెలియకుండా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి కూర్చోపెట్టి ఎట్లా వీళ్ళు ఆర్ఎస్ నడిపిస్తున్నారో సేమ్ అదే పాలసీలో ఈయన ఫిట్ లేకుండా కూడా లెఫ్టినెంట్ జనరల్ని తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని కూర్చోపెట్టిండు. కింద తీసుకుపోయి పెట్టేసి నేనేం చెప్తా అది వింటాడు ఆయన. ఒక జనరల్ అంటే నీవే నాకేం నేర్పిస్తావని. రైట్, ఓకే. జాతీయ భద్రతా వ్యవహారంలో జాతీయ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? సో ఇంటెలిజెన్స్ నేను చెప్పిన టోటల్ ఫెయిలియర్ అయిపోయింది కదా ఇంటెలిజెన్స్. ఎందుకంటే వీళ్ళకు ఆ ఒక ఉద్దేశం లేదు. వీళ్ళది ఒకటి ఏమంటే మొత్తం దేశాన్ని మేము నడిపియాలా, మేము ఏం చెప్పాలన్నా అది మీరు వినాలా. ఇక ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఆయన ఒక హాకీ ప్లేయర్ పై ఆయన దగ్గర నువ్వు ఇట్లా తన్ను అంటే ఎట్లా తంటాడు, ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆడతారు కదా. ఎవరికి ఉన్నది వాళ్ళు. ఇప్పుడు రూల్స్ ఏమున్నది, ఒక డిఫెన్స్ ఇప్పుడు ఇది కుల్గాంలో జరిగింది, అక్కడ ఎట్లా జరిగింది అది? ఇది లేదు, సెక్యూరిటీ ఇంటెలిజెన్సీ లేదు, ఇంటెలిజెన్స్ నెగ్లిజెన్సీ, ఇంటెలిజెన్స్ లేదు. ఇంటెలిజెన్స్ ఎందుకు లేదంటే వీళ్ళకు ఆలోచన అది ఉండదు. అక్కడి నుంచి ఎట్లా ఒకవేళ చనిపోతే మనకు పొలిటికల్గా మనం ఎట్లా బెనిఫిట్ అవుతాం, ప్రాణం పోతే పర్వాలేదు, ఆ పేరు చెప్పుకొని ఇక్కడ ఎలక్షన్లో వస్తారు వీళ్ళు. అక్కడ నుంచి వచ్చింటే ఈయన చంపించిన మన భారతదేశం జనాన్ని చంపించేసిండ్రు. వదిలినాం అందు గురించి చంపిండు కదా ఆయన. ఉగ్రవాదులు హిందువులు ముస్లిమ్స్ అంట. సో వీళ్ళు ఇట్లనే సెక్యూరిటీని దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ సెక్యూరిటీస్. దాంతో పొలిటికల్ బెనిఫిట్ మనకి ఏమొస్తాయి అంటే దేశ సరిహద్దులల్లో ఎటువంటి దాడులు జరిగినా కూడా బీజేపీ పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకుంటుందని చెప్తున్నారు మీరు. అంతే 100%. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్లు పోయినాక ఆర్మీకే నామ్ పే ఓటు దో, కుల్గాంకే నామ్ పే ఓటు దో, ఈయన ఓపెన్గా అడుగుతున్నాడు కదా. ఇది ఎంత పెద్ద దుర్మార్గం ఇది. వాళ్ళ పేరు మీద సౌం పేరు మీద నువ్వు ఓటు అడుగుతున్నావు. రైట్, చివరి ప్రశ్న, నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సందేశం ఏమంటే అండి, చాలా పెద్ద ఇది అంటే ఈ ఒక ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ అది త్వరలో పోతే భారతదేశం బాగుపడతాయి. ఇంకొకటి ఏమంటే రాహుల్ గాంధీ చేసా క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, డేర్ అండ్ డెవిల్, అటువంటి ఒక దేశం అటువంటి మైండ్ సెట్ ఉన్న ఒక సాక్రిఫైస్ చేసి భారతదేశం కాపాడాలని ఉన్న అటువంటి క్యాండిడేట్ ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే చాలా సంతోషంగా ఉంటాయి. అది ఒకటి ఏమంటే అదేవిధంగా ఈ మన తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడో సో అట్లనే రాహుల్ గాంధీ వీళ్ళ టీం మన దేశానికి ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం లేకున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఈరోజు తీసుకువచ్చి తెలంగాణలో పార్టీని నిలబట్టిండు. ఇంకొకటి ఏమంటే ఎక్సర్విస్మెన్కు ఈ గత గవర్నమెంట్ మొత్తం లాస్ చేసింది. క్యాంటీన్లో ఫెసిలిటీస్ లేదు, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని అది ఏమైనా ఉండని
మొత్తం ఆ ఫెసిలిటీస్ అన్ని మొత్తం నాశనం చేసింది ఓకే పోయిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ దగ్గర నేను రిక్వెస్ట్ చేస్తాను, మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎక్సర్విస్ మెన్కి ఏమేమి బెనిఫిట్ రావాలని నేను వీళ్ళకి కోరుతున్నాను. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.